తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కొరతతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల దగ్గర జనం బారులు తీరుతున్నారు. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఓవైపు ఎండలు మాడు పగిలేలా చేస్తుంటే ఇంకోవైపు పెట్రోల్ డీజిల్ కొరతతో జనం అల్లాడిపోతున్నారు. నడి ఎండలో బంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. కొందరు వాహనదారులు క్యాన్లో డబ్బాలు పట్టుకొని పరుగులు తీస్తున్నారు. నడి ఎండలో గంటల తరబడి వేచి చూసినా లీటర్ డీజిల్ దొరుకుతుందన్న గ్యారంటీ కూడా లేదు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కనిపిస్తున్న దృశ్యాలివే. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ పనిచేయడం లేదు. అలాగే డీజిల్ అయితే నో స్టాక్ బోర్డులు పెట్టి 2-3 రోజులు అవుతుంది. కొన్ని చోట్ల పెట్రోల్ డీజిల్ కోసం ధర్నాలు కూడా సాగుతున్నాయి. గతంలో ఆయిల్ కంపెనీలు తక్కువగా సప్లై చేయడంతోనే ఈ కొరత ఏర్పడిందని తెలుస్తుంది. అయితే ఏపీ ప్రభుత్వం డీజిల్ కొరతపై అలర్ట్ అయింది. అన్ని బంకులకు పెట్రోల్ డీజిల్ సరఫరా చేయాలని అన్ని కంపెనీస్ ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా కొరత లేకుండా చూడాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఆయిల్ కంపెనీల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. మాధవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా డీజిల్ కష్టాలు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఒక హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గర అయితే మాత్రం ఉన్నాం. హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గర ఇరువైపులా ఇటు లెఫ్ట్ కానీ రైట్ కానీ రెండు వైపులా కూడా సుమారుగా కిలోమీటర్ల మేర అయితే మాత్రం క్యూ లైన్ లో అయితే మాత్రం బారులు ఏరియా అని చెప్పొచ్చు. విజువల్స్ లో కనుక చూసుకుంటే కనుక సుమారుగా 1 కిలోమీటర్ మేర అయితే మాత్రం ఇక్కడ అన్ని రకాల వాహనాలు, కమర్షియల్ వాహనాలు, అన్ని వాహనాలు కూడా లైన్ లో అయితే మాత్రం ఉన్న పరిస్థితి అయితే మాత్రం ఉంది. డీజిల్ దొరికితే తప్ప జీవనం సాగలేని కమర్షియల్ వెహికల్స్ అన్ని లారీలు కావచ్చు, లేకపోతే ఆటోలు కావచ్చు, వ్యాన్లు కావచ్చు, దీనికి సంబంధించిన టూరిస్ట్ బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ వాహనాలు అన్నిటికీ కూడా డీజిల్ లేకపోతే ఆ రోజు అయితే జీవనం సాగదు. జీవనం సాగదు అంటే బండి కదిలికంటే తప్ప ఈఎంఐలు కట్టలేరు. జీవనం సాగలేని పరిస్థితిలో ప్రతి ఒక్కరూ కూడా సుమారుగా గంట నుంచి 3 గంటల సేపు క్యూ లైన్ లో నిలబడుతున్న పరిస్థితి అయితే ఉంది. నిలబడుతున్న తర్వాత ఆటోకి అయితే 500, కారుకి అయితే 2000, లారీకి అయితే సుమారుగా 10,000 వరకు కూడా డీజిల్ కొట్టేందుకు ఇక్కడ బంకు యాజమాన్యం అయితే మాత్రం ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా డీజిల్ అందించేందుకు ఇక్కడ పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ, డిఎస్ఓ, సివిల్ సప్లై శాఖలో 3 శాఖల సమన్వయంతో ప్రతి ఒక్కరు కూడా పోలీసులు కూడా ఇక్కడ దగ్గరుండి ఎటువంటి ఇబ్బంది బంకు యజమానులకు కానీ లేకపోతే వాహనదారులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా వ్యవస్థలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి క్యూ లైన్లన్నీ కూడా సక్రమంగా నడిపిస్తూ కూడా ప్రతి ఒక్కరికి డీజిల్ అందించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారని చెప్పవచ్చు. మాధవి, అయితే ఇదంతా కూడా సిటీ పరిధిలో జరుగుతుంటే రూరల్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా కేవలం వరి కోతలు జరుగుతున్న సమయంలో వరి మిషన్లకి డీజిల్ లేక తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొంటున్నారు. అయితే బంకు యజమాని అయితే మాత్రం ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా డీజిల్ కొడతారు, ఏ వెహికల్ ఎంత కొడతారు, ఎలా కొడుతున్నారు? రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యూల్ కొరత కనిపిస్తూ ఉంది. మండు టెండలో ఇప్పటికే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి జనాలకు ఆ మండు టెండల్లో పెట్రోల్ బంకుల దగ్గర బారులు తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. రైట్, ఇక ఖమ్మం నుంచి మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు. మాధవి, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరతతో ఎక్కడికి పోయినా కూడా బంకుల్లో తాడులు కట్టి నో స్టాక్ బోర్డ్స్ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ఒకవేళ పెట్రోల్ డీజిల్ ఉన్నటువంటి బంకుల్లో మాత్రం మనం చూస్తున్నాం. ఇట్లా పెట్రోల్ బంకుల్లో బాటిల్స్ పట్టుకొని క్యూ లైన్లో నిలబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు వాహనదారులు మాత్రం ఎండలోనే నిలబడుతూ బారులు తీరుతున్న పరిస్థితి మొత్తంగా చూసుకోవచ్చు. ఎప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా బారులు తీరుతున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకున్నారు. చెప్పండి, ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? దాటింది ఇక్కడికి వచ్చి ఉదయం 7ంటికే వచ్చినాం. ఇక్కడ మేము ఇప్పటికీ కూడా ఇంత మటుకు క్యూగా ఉండి కూడా ఇప్పటికి కూడా అక్కడ దాకపోవడానికి కూడా అవకాశం లేదు. ముందు వచ్చినప్పుడు అక్కడ ఒక అవకాశం ఉంది, కొట్టుకుంటున్నా తప్ప 2 గంటలు దాటింది ఇక్కడ నిలబడి. ఒక్కొక్కటి 4 గంటలు 5 గంటలు పట్టకపోతున్నా కానీ కనీసం గంట కొట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పట్టుకొచ్చుకుంది కూడా 2 బాటిల్ ఇక్కడ ఎక్కువ కూడా పట్టుకొచ్చుకుంది. ఇక్కడ
ఉండొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్ని గంటలైందమ్మా వచ్చి? 4 hours అవుతుంది. 4 గంటల నుంచి ఇదే బాటిల్ 10 రూపాయలకు కొనుక్కొని లైన్లో నిలబాల్సి వచ్చింది అన్నమాట. క్యాన్లలో పట్టుకొని పోతాండి. ఇప్పుడు లీటర్ కాసిన వాళ్ళు ఏం చేస్తారు, బండ్లు ఆడాడ అయిపోయి వచ్చి దాకా వస్తాను, ఆడ నుంచి నెట్టుకొని రావాలంటే కుదరదు. ఈ బాటిల్లో కొట్టమంటేనేమో ఒక 4-5 క్యాన్లు చేసా పోతున్నారు. ఎక్కడి నుంచి దొరుకుతాయి మాకు? నేను వచ్చి 2 hours అయింది. అది నిన్న నుంచి దొరుకుతున్నాం, ఎక్కడ దొరకట్లా, పెట్రోల్ దొరకట్లా, డీజిల్ దొరకట్లా. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు మహిళలు కూడా బంకుల్లోకి వచ్చి బాటిల్స్ ద్వారా క్యాన్ల ద్వారా కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాహనదారులు మొత్తం పెద్ద ఎత్తున కూడా ఎండలోనే నిలబడిన పరిస్థితి. గంటల తరబడి ఒకవైపు ఉక్కపోత, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మొత్తం వాహనాలను అట్లనే అంటే ఎక్కడైనా ఆగిపోతే తమ పరిస్థితి ఏంటన్న కోణంలో కూడా గంటల తరబడి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికెక్కడ కూడా హెవీ వెహికల్స్ మొత్తం కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు సార్? హాఫ్ అన్ అవర్ అయింది. ఎంత పోస్తున్నారు జనరల్ గా? మీరు అడిగినంత పోస్తున్నారా? పోస్తున్నారట, అక్కడికి పోతే కానీ తెలియదు. అక్కడికి వెళ్ళాక ఇంకా నేను ఎంతసేపు? హాఫ్ అన్ అవర్ అవుతుందండి. చూడాలి, అడుగుతాం మరి ఫుల్ బొట్టు పోయమని. దొరకట్లేదు లేకనే ఇక్కడికి వచ్చాం, ముస్తాఫా నగర్ నుంచి వచ్చి ఇక్కడికి. చూడొచ్చు. మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా అటు ఖమ్మం జిల్లాలో 226 బంకుల్లోనూ, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ 220 బంకులలో కూడా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా ఉండడంతో ఒక్కసారిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికెక్కడికి ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా అధికారులతో సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. తక్షణమే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడ ఇటు డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బంకుల్లో పెట్రోల్ డీజిల్ పోస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. అయితే కొన్ని బంకుల్లో మాత్రం కేవలం 2 లీటర్లకు మించి ఎవరు కూడా పోయిన పరిస్థితి. మిగతా బంకులలో కొన్ని చోట్ల అడిగినంత మాత్రం బంకుల్లో మాత్రం పెట్రోల్ డీజిల్ పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికెక్కడికి మొత్తం కోతలు విధించడంతో నో స్టాక్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. నో స్టాక్ బోర్డ్స్ ఏర్పాటు చేసిన దగ్గర మొత్తంగా వాహనాలు మొత్తం భారీగా నిలిచిపోయినా మనం రోడ్డు వైపు కూడా చూడొచ్చు. ఎందుకంటే హెవీ వెహికల్స్ కూడా డీజిల్ లేకపోవడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ సమస్య కూడా కొంత తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. వాహనాల సంఖ్య తగ్గడంతో వారు వాహనాలను అక్కడే నిలుపుదల చేసుకొని బాటిల్స్ క్యాన్లు తీసుకొని వచ్చి బంకుల దగ్గర పడిగాపులు కాస్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటికే సివిల్ సప్లై అధికారులు అదేవిధంగా పోలీసులు సంబంధించి మనం చెప్పుకోవచ్చు. మొత్తం అన్ని బంకుల దగ్గర గొడవలు అంటే ఒకరి తర్వాత ఒకరు పెట్రోల్ డీజిల్ ముందొచ్చి తోసుకోవడం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి అలాంటి జరగకుండా ఉండేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తులు అన్ని బంకుల దగ్గర కూడా ఏర్పాటు చేశారు. అటు రెవెన్యూ, సివిల్ సప్లైకి సంబంధించి పోలీసులు ముగ్గురు కూడా సమన్వయం చేసుకుంటూ బంకుల దగ్గర పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అంటే సాయంత్రం లోపు కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు ఖమ్మం జిల్లాకి కొరత లేకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి డీజిల్ పెట్రోల్ ఎంత రావాలి, ఎందుకు ఆలస్యం అవుతుంది, దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం నుంచి అన్ని బంకుల్లో కూడా పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉండబోతుందని కూడా అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని కూడా మంత్రులు అధికారులను మొత్తంగా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతంగా మారుమూల గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వ్యవసాయ పనులకు నిమిత్తం కావచ్చు, అటు మొక్కజొన్న రైతులు కావచ్చు, అటు తమ లోడు మొక్కజొన్నలను ధాన్యాన్ని తీసుకెళ్తున్నటువంటి వాహనాలకు సంబంధించి డీజిల్ కొరత ఉండడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. రైతులు రోడ్ల మీదనే పడుగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. ఆటో డ్రైవర్లకు కూడా కొరత ఉండడంతో తెల్లవారుజామున 3 2 దాకా కూడా డీజిల్ పోయించుకున్న తర్వాత ఆ తర్వాత అక్కడి నుంచి కూడా ఇప్పుడు ఒక్కసారిగా మొత్తం ధరలు కూడా పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డీజిల్ కొరత తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఓవరాల్ గా కనిపిస్తుంది. మొత్తంగా ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ మొత్తం పెట్రోల్ డీజిల్ మీద ఎఫెక్ట్ చూపుతుందని కూడా స్పష్టమవుతున్న పరిస్థితి. మరికొన్ని గంటల్లోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సైదులు.